ప్రభుత్వ ఉద్యోగులు కంట్రోల్ చేశాడని ఓటేయరు. చంద్రబాబు కేసు ఉండాలిగా అప్పుడు మరి లేదు. కాబట్టి అది పెద్ద సమస్య. అది తప్పు చేసినట్టు తెలుసుకోవాలి. ఒక రాంగ్ స్టెప్. రెండవది ఏంటంటే పొత్తుల రాజకీయ ఎత్తు తన అతిశయం దెబ్బతీసినట్టు. అంటే పొత్తులు ఉంటాయని ఆయనకు ముందే గ్రహించారు కదా. తనకి అవకాశం ఉండి చేయలేదు కదా. ఇప్పుడు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు గెలిచాడు. అప్పుడు బీజేపీ మొదట అడిగింది జగన్ని, ఒప్పుకోలే ఇతను. మైనార్టీ ఓట్లు, ఎస్సీ ఎస్టీ ఓట్లు అన్నటువంటి ఉద్దేశం. దానివల్ల అప్పుడు ఓడిపోయాడు. 2019లో చంద్రబాబు బీజేపీ విడిపోయారు కాబట్టి జగన్ గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు పొత్తు అవకాశం వచ్చింది ఇతనికి. ఫస్ట్ అయితే తెలుగుదేశానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదుగా. మొదట వైసీపీ వైపు చూశారు కదా, అంత సన్నిహితంగా ఉన్నారు కదా. 5 ఏళ్ల నుంచి కూడా ఇతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు కదా. కానీ చివరికి వచ్చేటప్పటికి ప్రయోజనం ఈయన పొందాడు, కేంద్రానికి ఈయన వల్ల ప్రయోజనం ఏం లేదు కదా. మద్దతు ఇచ్చారు అంటే అందరిస్తున్నాడు అక్కడ, ఈయన వల్ల అంటూ ప్రత్యేకించి ఏం లేదు. కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే నడుపుకోగలిగాడు. ఆర్థిక నిధులు చివరికి రెవెన్యూ లోడ్ బాబు అడిగినప్పుడు కూడా ఇవ్వనోళ్ళు, ఈయన అడిగినప్పుడు ఇచ్చారు డబ్బులు 10,000 కోట్లు. అంత సహకరించిన తర్వాత